హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషిస్ కిచెన్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇంట్లో ఆయిల్ తీసుకొని కొద్దిగా సాజీరా అండ్ ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చింది. అందులో 1 kg మటన్ యాడ్ చేసుకుంటున్నాను నేను. 1 kg మటన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని కొంచెం వదిలేసేయాలి. మటన్లో ఉండే వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక 10 minutes. ఆ తర్వాత చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. అప్పుడు మనం అందులో టమాటా యాడ్ చేసుకోవాలి. నేను 3 టమాటా యాడ్ చేస్తున్నాను. 3 కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసి ఇలా ఒక్కసారి కలుపుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా నేను 3 టేబుల్ స్పూన్స్ కారం, 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మటన్ అంతా బాగా కారం ఉప్పు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత చూడండి, కారం ఉప్పు అంతా బాగా పట్టింది కదా. ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా వచ్చేసి సాజీరా, చెక్క, ఇలాచి, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి గసాలు పేస్ట్ ఇది. అండ్ ఇవన్నీ మసాలా దినుసులు నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు మటన్ ఒక 15 minutes ఉడికింది కదా, దీంట్లోనే ఇప్పుడు మనం పేస్ట్ చేసిన ఎండు కొబ్బరి గసాలు పేస్ట్ కూడా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసి ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకొని అలా ఒక 10 minutes ఉడికించిన తర్వాత అందులోనే నేను మటన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకున్నాను. వేడి మటన్ రెడీ. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.